రాత్రింబవళ్ళు కష్టపడి చదివిన విద్యార్థులు, లక్షల రూపాయలు కోచింగ్ సెంటర్ల కట్టిన తల్లిదండ్రులు, లక్షల విద్యార్థుల భవిష్యత్తు ఒక్క పేపర్ లీకేజ్తో అంతా పోయింది. నీట్ పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి ఢిల్లీ ఏమో దద్దరిల్లిపోతోంది. ఒకవైపు స్టూడెంట్స్పై పోలీసుల లాఠీచార్జీలు జరుగుతున్నాయి. మరి రాజకీయ పార్టీలేమో ఒకరిపై ఒకరు నెపాలేసుకుంటున్నారు. ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి సొల్యూషన్ ఎందుకు దొరకట్లేదు? మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది? మరి కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఈ ఇష్యూలో తలదూర్చారు? ఈ అంశాలన్నిటికీ సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి విజయక్రాంతి అండ్ మెట్రో ఇండియా దినపత్రికల చైర్మన్ సిఎల్ రాజం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజం గారు నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, ఈ 2-3 డేస్ నుంచి మీరు కూడా గమనిస్తూ ఉంటుండొచ్చు ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా. మరి వాటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇది ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. అసలుకు మెయిన్ ఇష్యూను సాల్వ్ చేసిన అవసరం ఎంత ఉంది? దీంట్లో 24 లక్షల స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారు. 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు. క్రోర్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ ఎఫెక్టెడ్. ఫ్యూచర్లో ఈ సిస్టమ్ మీద ఒక నమ్మక గిట్ట పోతే రేపు వాళ్ళ పేరెంట్స్ కానీ చిల్డ్రన్ కానీ వాళ్ళకి ఏమవుతుందంటే, మరి ఎందుకు రావాలి, ఇది రిజల్ట్ కరెక్టా కాదా, మనం ఎందుకు చదవాలి, ఇప్పుడేమో ఒక లీకేజ్ అయింది, ఇది అయింది, ఇదే గిట్ట మనం గిట్ట ఇట్లనే యాక్షన్, స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోకుండా ఇట్లనే ముందు పోతే ఏమవుతుంది ఫ్యూచర్లో? ఓన్లీ ఆ టాప్ స్టూడెంట్స్ ఎవరికి వస్తుంది? ఎవరైతే పైసలు పెట్టి దొంగతనం చేయగలరో వాళ్ళకే సీట్లు వస్తుంది, వాళ్ళకే జాబులు వస్తాయి. ఆ సిస్టమ్ ఉండేది ఉంటే మిగతా సెక్షన్ ఆఫ్ ద పీపుల్, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయినా వాళ్ళ దగ్గర మేనేజ్మెంట్ కెపాసిటీ లేకుండానో మనీ లేకుండానో వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. సిస్టమ్ మీదనే మొత్తం గడబడవుతుంది. ఇది చాలా అన్ఫార్చునేట్ థింగ్స్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. దానికి అంటే ఇప్పుడు ఇది చాలా రెక్టిఫికేషన్ కావాలి. దానికి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా పిల్లల భవిష్యత్తు ఆడుకుంటుందని అనుకోవచ్చా? మనం ఆడుకుంటుందని స్ట్రేట్ ఫార్వర్డ్ మనం అనలేము. ఇప్పుడు చాలామంది కేంద్ర ప్రభుత్వం మూలానే కావాలని, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టరో లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టరో లేకపోతే ఆ సెక్రటరీయో ఇది కావాలని చేసింది కాదు. ఇది కావాలని చేసింది కాదు. లేకపోతే వాళ్ళు ఏదో తప్పిపోయి సంతకం పెట్టి, లేకపోతే వాళ్ళకున్న చెంచా ఎవరో దాన్ని లీకేజ్ చేసేసి వీళ్ళు ఏదో పైసలు తీసుకొని వాళ్ళకు తెలిసిన క్యాండిడేట్లు ఫేవర్ చేసిన ఆ టైప్ కాదు ఇది. ఇది బేసికలీ ఈజ్ ఎ సిస్టమ్ ఫెయిల్యూర్. సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. లీకేజ్ కానీ ఆ సిస్టమ్ ఫెయిల్యూర్ను రెక్టిఫికేషన్ చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది, కన్సర్న్డ్ సెక్రటరీది, కన్సర్న్డ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ది, కన్సర్న్డ్ మినిస్టర్ది, కన్సర్న్డ్ గవర్నమెంట్ది. అది వాళ్ళు సరిగ్గా చేయలేదు. సో ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే చాలా బ్యాడ్ ఇమేజ్ పోతుంది, మొత్తం అంత బ్యాడ్ మెసేజ్ మొత్తం త్రూ అవుట్ ద కంట్రీ పోతుంది. ఒక సిస్టమ్ మీద దే ఆర్ లూజింగ్ కాన్ఫిడెన్స్. ఇది ఎగ్జామ్ ఎందుకు? ఈ ఎగ్జామ్ నిజమైన ఎగ్జామేనా, లేకపోతే వాటి ఏదో పేరు రాయాలి, ఎవడు పైసలు ఇస్తే వాడు ఇవ్వాలి, ఎవరికి రిచ్ అయితే వాళ్ళకే మార్కులు వస్తే అవుతుంది, మేము ఎటు పోవాలనే సిస్టమ్ అనేది మెసేజ్ పోతుంది అక్కడ. అది పోకుండా ఆ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేది బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు చూసుకుంటే సార్, ఇప్పుడు నిన్న మొన్న జరుగుతున్న నిరసనలు కానివ్వండి, ధర్నాలు, ఇవన్నీ అసలు మ్యాటర్ అంతా పక్కకి వెళ్ళిపోతుంది. అంటే ఒక పొలిటికల్ డ్రామా లాగా అయిపోతుందని అనుకోవచ్చా మనం? అంటే టోటల్గా పొలిటికల్ డ్రామా అని కాదు. ప్రజాస్వామ్యంలో మరి ఇష్యూ పొలిటికల్ డ్రామా టైప్ అందరు పొలిటీషియన్స్ కానీ స్టూడెంట్స్ కానీ కొట్లాడి ఇది బయటికి రాకపోతే, మరి లాస్ట్ 2 years నుంచి కూడా ఒక లాస్ట్ 10 yearsలో 150 లీకేజ్లు అని అంటున్నారు. అప్పుడే ఆ ఫస్ట్ లీకేజ్లో సెకండ్ లీకేజ్లోనే ఈ డ్రామా చేస్తే ఇప్పుడు కొంచెం తగ్గేదేమో. ఒక యాంగిల్లో ఒక పార్టీ అనేది మీరు డ్రామా చేస్తున్నారని అనవచ్చు, కానీ డ్రామాని కాదు. వాట్ ఈజ్ ఎండ్ రిజల్ట్? ఎండ్ రిజల్ట్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది, నీట్ లీకేజ్ అయింది. డైరెక్ట్లీ ది ప్రైమ్ మినిస్టర్ ఆర్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ సెక్రటరీ ఆర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మే నాట్ బి రెస్పాన్సిబుల్. కానీ అయింది కదా. మరి అయిందంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. దాన్ని
మరి దానికి ప్రజలలో ఎట్లా యాక్షన్ తీసుకున్నట్టు ఏం చేయాలి? మరి చేయాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కదా. యాక్షన్ తీసుకోకపోతే మొదటికి వస్తుంది అది. అంటే ఇక్కడ ఇంకొక విషయం సార్, మరి ఇప్పుడు ఇది బీజేపీకి ఏమైనా డేంజర్ బెల్స్ లాంటిది అని చెప్పుకోవచ్చా? ఇది డెఫినెట్గా ఇది డేంజర్ బెల్స్ వేరేమే కనబడుతుంది బీజేపీకి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఇది కావాలని చేసింది కాదు. నో మినిస్టర్, నో ప్రైమ్ మినిస్టర్, నో మినిస్టర్ ఆర్ ఎవ్రీబడి ఎంత తక్కువ ఉన్నా కానీ లీకేజ్ చేయాలి అని బదనాం లోపల నుంచి ఉండదు వాళ్ళకు. కానీ అయింది. కానీ డేంజర్ బెల్ ఎందుకు అవుతుందంటే వాళ్ళు ప్రాంప్ట్ యాక్షన్ తీసుకోలే వాళ్ళు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది? 25 days అయింది, మోర్ దెన్ 20 days అయింది. అంటే లీకేజ్ అయ్యి ఉద్యమాలు వచ్చి. అదే వీళ్ళు ప్రాంప్ట్ యాక్షన్ కరెక్ట్గా తీసుకుంటే ఈ స్టేజ్ వచ్చేది కాదు. ఇప్పుడు ఏ స్టేజ్ వచ్చింది? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రాపర్ రియాక్షన్ ప్రాపర్ టైంలో రాలేదని. అదే ప్రాపర్ టైం వాళ్ళ గవర్నమెంట్ ఇంటెన్షన్ మంచిదైనా ఏ ప్రభుత్వం కూడా మేము తప్పు చేస్తామని అనుకోదు, లీకేజ్ కావాలని అనుకోదు. కానీ అయిన దానికి ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ చేయాలి కదా. మరి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోలే ఇంతవరకు. ఇప్పుడు వాళ్ళు ఆ కాక్రోచ్ పార్టీని ఆఫీస్కి పిలుస్తున్నారు, లేకపోతే మినిస్టర్లు వాంగ్షూ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కాక్రోచ్ పార్టీ నుంచి కాంగ్రెస్ హ్యాస్ టేకన్ ఓవర్ ద ఎజిటేషన్. దాంట్లో మళ్ళీ పార్టీస్ ఆప్ వాళ్ళు కాంగ్రెస్ చేస్తున్నారు. ఇది ఆల్ పాలిటిక్స్ ఈజ్ గోయింగ్ ఆన్. బట్ బేసిక్గా ఏంటి, బీజేపీ ఏం చేయాలి? బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? పార్లమెంట్లో డిస్కస్ చేద్దాం రండి అంటున్నారు. అదే కదా ఇప్పుడు అనేది. సో నేనేందంటే పార్లమెంట్లో ఏది డిస్కస్ చేయాలి? ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ దానికి ఇంకా డిస్కషన్ దేనికి? ఎస్టాబ్లిష్ ఏదైతే కాదో దానికి పార్లమెంట్లో డిస్కస్ చేయాలి. నా ఒపీనియన్ ఏంటంటే తప్పైపోయింది, లీకేజ్ అయిపోయింది, అంతవరకు అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా. ఆ ఇష్యూని లీక్ అయిందా లేదా అని పార్లమెంట్లో డిస్కస్ చేసే అవసరం లేదు. కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, బెయిల్ మీద ఇచ్చారు, ఐడెంటిఫై చేశారు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసేది ఇమీడియట్లీ దాన్ని అయిందా లేదా అనేది డిస్కషన్ లేదు. అన్యాయం అయింది, దాని కొరకు మళ్ళీ పార్లమెంటరీ డిస్కషన్ అయింది. ఫస్ట్ యూ టేక్ యాక్షన్. ఫస్ట్ ఇమీడియట్గా ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు ద గవర్నమెంట్ ఈజ్ ఫాస్ట్ కోర్టును పెట్టాలని ఇవాళ డెసిషన్ చేసింది 30 days నుంచి. ఆ ఫాస్ట్ కోర్టు చేస్తా అన్నది సచ్ సీరియస్ ఇష్యూ కన్సర్న్ ది క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ. విత్ ఇన్ 3 daysలో ఫాస్ట్ కోర్ట్ అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఫాస్ట్ కోర్ట్ పెట్టి 25 daysలో నువ్వు కన్విట్ చేసేసి అందరినీ జైల్లో పంపించినట్టు ఒక భయం ఉండదా? అది చేయలేదు. ఎడ్యుకేషన్ చేసి నిరాహార దీక్షలు చేసి పబ్లిక్ అంతా మొత్తం స్టూడెంట్స్ అంతా తిరిగి ఆపోజిషన్ ఎంటర్ అయ్యి, ఆపోజిషన్ ఎందుకు ఎంటర్ అయ్యాయి? ప్రజాస్వామ్యం ఆపోజిషన్ ఎంటర్ చేస్తారు, సివిల్ రైట్స్ వాళ్ళు చేస్తారు, ఎవరైనా చేయనండి. అల్టిమేట్లీ దట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫార్ కాజ్. వాళ్ళు ఎంటర్ కాకముందే గవర్నమెంటే ఎంటర్ అయ్యేది ఉండే. ఎందుకంటే వాళ్ళ ఇంటెన్షన్ తప్పు కాదు, వాళ్ళు కావాలని చేసింది కాదు. అప్పుడు ఏం చేయాలి? బీజేపీ ఏం చేసేది ఉండే? అది కాగానే ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయకుండా కనీసం ఇమీడియట్గా ప్రకటన స్ట్రాంగ్ చేసేసేసి 2-3 ఆఫీసులను సస్పెండ్ చేసేసేసి మేము చనిపోయిన 10 మందికో 20 మందికో మేము ఇట్లా కంపెన్సేషన్ 10 లక్షలు ఇస్తున్నాము, 50 లక్షలు ఇస్తున్నాము అని డిక్లేర్ చేసి, లేకపోతే మేము సిట్ ఎంక్వైరీ పెడుతున్నాము, కంప్లైంట్ పెడుతున్నాము, దెన్ వీఆర్ ఇంప్రూవ్మెంట్ ఎట్లా చేయాలని మేము పార్లమెంట్ డిబేట్ ఈ యాక్షన్ తీసేసేసి మేము పార్లమెంట్లో డిబేట్ పెడుతున్నాము, మీ సలహాలు ఏమన్నా ఉంటే ఇవ్వండి అని పార్లమెంట్ ఒక 2 రోజులు కూడా అప్పుడే అనౌన్స్ చేసి ఉంటే అప్పుడు ఆపోజిషన్ నోరు మూసుకునేది, స్టూడెంట్లకు కూడా గవర్నమెంట్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చేది. అంటే ఇప్పుడు ఎట్లా పరిస్థితి అయింది? 25 రోజులు ఇంతమంది లక్షల మంది 1000 మంది ఈ సోషల్ మీడియా యాక్టివ్. అక్కడ వచ్చిన వాళ్ళు ఓన్లీ 10,000 రావచ్చు, 50,000 రావచ్చు, కానీ సోషల్ మీడియాలో క్రోర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ అవుట్ ద కంట్రీ అండ్ అవుట్ సైడ్. ఇంతమంది ఎడ్యుకేషన్ తర్వాత నౌ దే ఆర్ టేకింగ్ యాక్షన్, కాలింగ్ సిజేపీ, మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు వాంగ్చూక్, డిక్లేరింగ్ దిస్ థింగ్, ఆస్కింగ్ దేమ్ టు పార్లమెంట్. ఇంతకుముందు ఎందుకు డిక్లేర్ చేయలేదు? మరి ఇదే పద్ధతిలో ఇట్ తొందరగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ డేంజర్ బెల్ ఫార్ బీజేపీ.
ఇన్ సౌత్ ఆల్సో కూడా అంటారా? ఎందుకంటే ఇప్పుడు దక్షిణాదిలో బాగా వేయాలని చూస్తోంది బీజేపీ. సౌత్ నార్త్ కాదు, దిస్ ఈజ్ అ కన్సర్న్ మ్యాటర్ టు ఎంటైర్ కంట్రీ. డ్యామేజ్ ఫస్ట్ అయ్యేది ఉంటే ఫస్ట్ ఎలక్షన్లో వచ్చేది బిగ్గెస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్, అక్కడ డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ విల్ ఎక్స్టెండెడ్ టు దిస్ థింగ్. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సౌత్ అండ్ నార్త్. It is related to the entire country, entire students people, entire concern of the entire parents. వీళ్ళు దీన్ని ఏం చేసేది ఉండే, ఆ ఇన్సిడెంట్ కాగానే స్ట్రిక్టెస్ట్ యాక్షన్ చేసేది ఉండే. అవసరం ఏది ఉండేది ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ వుడ్ హావ్ రిజైన్. నేను రిజిగ్నేషన్ సపరేట్ చేస్తున్నా, నాదేం తప్పు లేదు, అయినా కానీ మారల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం మేము రిజైన్ చేస్తున్నాం. చేయాలి. ఇట్ ఈస్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ టు యాక్సెప్ట్ ఆర్ నాట్ యాక్సెప్ట్. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ రాజీనామాను పెండింగ్ పెట్టి స్ట్రిక్ట్ యాక్షన్ చేసి పార్లమెంట్లో డిబేట్ చేసి మరి మేము యాక్షన్ తీసుకున్నాం, ఇప్పుడు కూడా మీరు చెప్పండి, అయినా కానీ ఈయనను శాక్ చేయాలన్నా వద్ద కావాలని చేసింది కాదు అని ప్రజల ఒపీనియన్ బిల్టప్ చేసి ప్రజల ఒపీనియన్ ప్రకారం స్టిల్ ఇఫ్ ద పీపుల్ అండ్ స్టూడెంట్స్ సే దట్ ఈ షుడ్ బి రిజైన్, ఈ షుడ్ రిజైన్. కాన్ఫిడెన్స్ పెంచాలి. ఇంతకుముందు కూడా మన దగ్గర కంట్రీలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లాల్ బహదూర్ శాస్త్రి రిజైన్ చేశాడు, బీపీ సింగ్ రిజైన్ చేశాడు, కృష్ణ మీనన్ రిజైన్ చేశాడు, నితీష్ కుమార్ రిజైన్ చేశాడు. అంటే వీళ్ళందరూ తప్పు రిజైన్ అయిందా? కాదే కదా. దట్ సెండ్స్ ద షివర్స్ టు ద ఆఫీసర్స్. దట్ విల్ బికమ్ ఏ డిటరెంట్ ఫర్దర్. ఇంకా కాకుండా ఒకటి వీళ్ళు రిజైన్ చేసి మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, దేవర్ క్యారెక్టర్, దెన్ దే షుడ్ టేక్ యాక్షన్ అగైన్స్ ద ఆఫీసర్ దో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్. డైరెక్ట్లీ కనెక్టెడ్ ఎవరైనా మిస్యూజ్ చేసిన వాళ్ళని స్ట్రేట్ అవే దే షుడ్ బి టర్మినేటెడ్, దే షుడ్ బి సెంట్ టు జైల్. ఫాస్ట్ కోర్ట్. అప్పుడు కాదు, 20 రోజుల ముందు ఎందుకు చేయాలి, ఇప్పుడు ఎందుకు మారుతున్నాం, అప్పుడే చేసేది ఉండే. దే షుడ్ బి సెంట్ టు జైల్. దెన్ ఓన్లీ ఈ మొత్తం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫ్యూచర్గా డిటరెంట్ కింద పనికి వస్తుంది. ఇది ఇట్లా గిట్ట అయ్యేది ఉంటే మాకు ఫ్యూచర్ ఉంటుంది. ఆఫీసర్ అలర్ట్ ఉంటాడు, పోలీసు ఉంటాడు, వీడు ఉంటాడు. ఆ పని చేసేది ఉండే. ఆ పని చేయకుండా ఇప్పుడు ఇంత పెద్ద ఎజిటేషన్గా అది స్నోబాల్ అయిపోయింది. స్నోబాల్ అయిన తర్వాత కూడా 20 రోజులు ఏం చేస్తుందండి సిస్టమ్ అంతా. 20 రోజులు వై గవర్నమెంట్ ఈజ్ నాట్ సెన్స్ ది సీరియస్నెస్ ఆఫ్ ది ఎడ్యుకేషన్స్. 20 రోజుల తర్వాత యాక్ట్ చేసి వాని రమ్మనుడు వీని రమ్ముడు ఎందుకు? సో దే షుడ్ హావ్ డన్ లాంగ్ బ్యాక్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు బి అ డేంజర్ బెల్ ఫర్ దిస్ థింగ్. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ చెప్పండి, మీరు ఏమైనా సజెషన్ ఇస్తే ఎలా ఉంటుంది? దాన్ని మొదలే తుంచి వేసేది ఉండే, పోనీ ఈ లెవెల్కి వచ్చింది. ఇప్పుడే ఆల్రెడీ ఉద్యమం కానీ స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడైనా సరే వాళ్ళు ఎగోకోకుండా స్ట్రేట్ ఫార్వర్డ్ ఈ ఫాస్ట్ ట్రాక్తోని 1 monthలో పనిష్మెంట్ షుడ్ బి మీటెడ్ అవుట్ టు దీస్ పీపుల్ కల్పిట్స్. సమ్ ఆఫ్ ది హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ దో దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, దే షుడ్ బి ఇమీడియట్లీ సస్పెండెడ్. దే షుడ్ ఆస్క్ ద రిజిగ్నేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. దెన్ పార్లమెంటును ఇవన్నీ చేసిన తర్వాత అండ్ కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి. వీళ్ళు ఏది ఇవ్వాలి గవర్నమెంట్ ఇవ్వకోకుండా వాళ్ళు రాహుల్ గాంధీ అడుగుతున్నాడో లేకపోతే స్టూడెంట్స్ అడుగుతున్నారో కాదు, అది వీళ్ళే ఇచ్చి చెప్పాలి. వాళ్ళు ఎవరైనా సజెషన్ చేసేది ఉంటే యాజ్ ఎల్డర్ పర్సన్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు యాక్ట్ చేయలేదు, ఎవరో చిన్నాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సే, ఆల్ పబ్లిక్ పీపులే కదా, వాళ్ళు సజెషన్ చేశారు. చేసేది ఉంటే ఎందుకు చేశావని మనం ఎగో తీసుకుపోయి అది మంచి సజెషన్ అయినా తప్పు సజెషన్ అని ఆపకూడదు. ఎస్ దిస్ ఈజ్ గుడ్ సజెషన్, వీఆర్ ఇమీడియట్లీ యాక్టింగ్ అని ఒక పెద్ద మనిషి ప్రకారం యాక్షన్ ఇవి తీయాలి. చేసిన తర్వాత అప్పుడేం చేయాలి, అప్పుడు పార్లమెంట్ పిలవాలి. పిలిచేసేసి ఈ సబ్జెక్ట్ మీద అందరూ మాట్లాడండి, ఇంక్లూడింగ్ ఆపోజిషన్, ఎక్స్పర్ట్స్, వై, స్పెషల్ కమిటీ పెట్టండి, పార్లమెంట్లో తీయండి. ఫ్యూచర్గా ఇటువంటిది రానియకుండా మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎట్లా మారాలి, ఎగ్జామ్ సిస్టమ్ని ఏమన్నా మారవాలన్నా, ఎగ్జిస్టింగ్ కండక్టింగ్ ఆఫ్ ద ఎగ్జామ్ని ఏమన్నా మారవాలన్నా, స్టేట్ లెవెల్లో చేయాలన్నా, ఓవరాల్ కంట్రీ లెవెల్లో చేయాలన్నా, దీంట్లో ఇంకేం సిస్టమ్ చేయాలి అవన్నీ పార్లమెంట్లో అది డిబేట్ చేయాలి. అంతేగాని ఏమి ప్రాబ్లం ఇంత 20 రోజులు 30 రోజులు అయిన తర్వాత కూడా ఏమి పార్లమెంట్ రండి అంటే మెసేజ్ ఏం పోతున్నది, పార్లమెంట్ డిస్కస్ చేసి గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ డిలేయింగ్ టాక్టిక్స్ చేస్తున్నది. అక్కడ కల్పిట్ను తొందరగా జైల్లో వేయడానికి పార్లమెంట్ డిస్కషన్ ఎందుకు, 20 మందికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి పార్లమెంట్ డిస్కషన్ ఎందుకు? మారల్ రెస్పాన్సిబిలిటీగా మినిస్టరు ఈ హిమ్సెల్ఫ్ షుడ్ రిజైన్, వై సంబడి షుడ్ సే
దానికి పార్లమెంట్ డిస్కషన్ ఎందుకు అని ఆ పొజిషన్ చెప్పిందనో స్టూడెంట్స్ చెప్పారో అనేది అని ఎగోకు పోకుండా యాక్షన్ ఇమీడియట్లీ చేయాలి, పబ్లిక్ కాన్ఫిడెన్స్ పెంచాలి. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఫార్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఇన్ డిస్కషన్ బట్ ఇన్ యాక్షన్. చేసిన తర్వాత ఫర్దర్గా పార్లమెంట్లో డిస్కస్ చేయాలి. ఒకరోజు కాదు 2 రోజులు మీరు రండి. ఇప్పుడు ఫ్యూచర్గా ఇది కాకుండా ఏం చేయాలి, లేకపోతే ఏం చేయాలి, ఈ ఇచ్చిన కాంపన్సేషన్ ఇంకేమైనా పెంచన్నా, స్పెషల్ ఏమైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ని మారవన్నా, ఎనీథింగ్ దట్ షుడ్ బి డిబేటెడ్, డిస్కస్డ్, అండ్ ఇఫ్ గుడ్ సజెషన్స్ ఆర్ దేర్ దే షుడ్ బి యాక్సెప్టెడ్ అండ్ చేయాలి. అది విడిచిపెట్టేసేసి ఇప్పుడు పొలిటికల్ గురించి పొలిటికల్ అయిపోతున్నది. అసలు సబ్జెక్ట్ వెనకపోయింది. అవును, వాళ్ళకు లీక్ అయింది, వాళ్ళ ఫ్యూచర్ ఉంది అనేది ఉంటే ఎవరిది వాళ్ళు పొలిటికల్గా దీంతో మైలేజ్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం కూడా ఎందుకు చేస్తున్నారు అని అనడం కూడా మరి ప్రజాస్వామ్యంలో చేస్తారు. దట్ ఈస్ దే వాంట్ టు కమ్ టు పవర్. సో దాన్ని మనం చేయకుండా యాక్చువల్ సబ్జెక్ట్ మీద చేసి వీళ్ళు ఫ్యూచర్కి చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఈ గవర్నమెంట్ కూడా బాగుంటుంది. గవర్నమెంట్ నౌ ఆల్మోస్ట్ 320 ఎంపీస్ ఉన్నారు. దట్ మీన్స్ దిస్ ఈజ్ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అనవసరంగా పిల్లలతోని పెట్టుకొని యాక్షన్ డిలే చేసి దే హ్యావ్ టు రెట్రోస్పెక్ట్ దెమ్సెల్స్. వాళ్ళ దగ్గర పొలిటికల్ అడ్వైజర్లు ఎటుపోయినారు, వాళ్ళ దగ్గర ఈ ఉద్యమం ఇట్లా పెరుగుతుంది అనేది వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వింగ్స్ ఎటుపోయినాయి, ఇది పెరుగుతుంది తొందర డెసిషన్ తీసుకోమని. మరి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు కూడా రిట్రోస్పెక్ట్ చేసేసి ఇటువంటి ఫ్యూచర్గా ఇటువంటి ఇష్యూలు నెక్స్ట్ టైం ఉండేది ఉంటే ఇమీడియట్లీ దే షుడ్ ఇంప్రూవ్ విత్ ఇన్ ద గవర్నమెంట్, విత్ ఇన్ ద పార్టీ. ఇమీడియట్లీ వీళ్ళకు రావాలి, తొందరగా యాక్ట్ చేసే సిస్టమ్ వాళ్ళు పెట్టుకోవాలి. దట్ విల్ బి గుడ్ ఫర్ ద కంట్రీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఒపీనియన్. మరి చూద్దాం ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. ఇది విజయక్రాంతి, ద ట్రూత్. దిస్ ఈజ్ మనీ సైనింగ్ ఆఫ్.